ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. సమాధి షట్క సంపత్తి గురించి తెలుసుకుంటున్నాము. దాంట్లో శమము, దమము, ఉపరతి, తితిక్ష చెప్పుకున్నాము. శ్రద్ధ అనే అంశం, 5వ అంశం గురించి గత వారం కొంత చెప్పుకున్నాము. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. సపోర్ట్ చాలా వస్తుంది. సరిగ్గా వస్తుందా? అక్కడ సరిగ్గా రికార్డ్ అవుతుందా? నాయిస్ వస్తుందా? అక్కడ సపోర్ట్ చాలా వస్తుంది. సరిగ్గా వస్తుందా? శ్రద్ధ అనే అంశం గత వారం కొంత చెప్పుకున్నాము చాలా వరకు. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రద్ధ అంటే గురువు, పరమాత్మ, శాస్త్రముల యందు, వాటి బోధవాక్కుల యందు చలించని విశ్వాసము. చలించని విశ్వాసము అన్నది ముఖ్యమైన విషయం. ఇక్కడ 3 అంశాలు చెప్పారు: గురువు, పరమాత్మ, శాస్త్రము, వీటి బోధవాక్కుల యందు చలించని విశ్వాసము. అయితే మనం గత వారం తెలుసుకున్నాము, శాస్త్రం గురించి విడమర్చి మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలన్నా గురువే అవసరం. పరమాత్మ గురించి మనకు విడమర్చి అర్థమయ్యేటట్లుగా చెప్పాలన్నా గురువే అవసరం. ఆ రకంగా గురువు అనేది ముఖ్యమైన వ్యక్తి. గురువు వల్లనే ఇవి 3 కూడా తెలుస్తాయి. కనుక గురువునందు, గురువు యొక్క వాక్యముల యందు, వాక్కుల యందు పూర్తి విశ్వాసం ఉండాలి. అయితే గురువు చెప్పినది సత్యమని నమ్మి సాధన చేయాలి. అట్లా చేస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాము. గురువు చెప్పినది నమ్మకపోతే అప్పుడు ఇంకా ఏమీ తెలియదు, మనకు సాధనలో పురోగతి అనేది జరగదు. కనుక శాస్త్రవాక్కుల యందు, శాస్త్రంలో ఏది చెప్పబడిందో దాని యందు విశ్వాసం ఉండాలి. దాని గురించి గురువు ఏదైతే వివరించి చెప్తారో, ఎట్లా దాని జ్ఞానం అంతా మనకి బోధ చేస్తారో, ఆ తర్వాత సాధన ఎట్లా చేయాలి అనేది చెప్తారో, అది కూడా మనం పూర్తిగా తెలుసుకొని ఆ రకంగా విశ్వాసంతో సాధన చేస్తే అప్పుడు సాధనలో పురోగతి అనేది జరుగుతుంది. లేకపోతే జరగదు. దానికి ఒక అనుభవజ్ఞుడైన, జ్ఞాని అయిన గురువును ఆశ్రయించాలి అని గత వారం చెప్పుకున్నాము. కేవలం ఎంతో మంది సంస్కృతం తెలిసిన పండితులు ఉంటారు, వ్యాకరణ శాస్త్రవేత్తలు ఉంటారు. వాళ్ళందరూ కూడా శాస్త్రాలలో ఉన్న శ్లోకాలకు అర్థాలు చెప్పగలుగుతారు. కానీ ఆ అర్థాలు అధ్యాత్మ విద్య పరంగా ఉండాలి. అధ్యాత్మ విద్య పరంగా దాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఏదో సంస్కృత పాండిత్యం తెలియజేసేటట్లుగా కాదు. అది చేయాలంటే అధ్యాత్మ విద్యలో అనుభవం ఉన్న గురువు ఉండాలి. అనుభవం ఉన్న గురువు అయితేనే సరిగ్గా దాన్ని చెప్పగలరు. అంటే ఎటువంటి అర్థాలు తీసుకుంటే దానికి సరి అయిన అర్థం వస్తుంది అన్నది, సరిగ్గా మనకు ఆ తత్వం అర్థం అవుతుంది అన్నది. ఎందుకంటే ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. దాంట్లో ఏ రకంగా దాన్ని తీసుకుంటే సరిగ్గా సమన్వయం అవుతుంది అన్నది, మనకు కావలసిన తత్వానికి అన్నది గురువు మాత్రమే చెప్పగలరు. అటువంటి గురువు, అటువంటి అనుభవం ఉన్న గురువు కావాలి. అయితే అటువంటి గురువు ఎట్లా దొరుకుతారు అంటే
అది కేవలం మన వివేకంతో మనము తెలుసుకోవాలి. వారు చెప్పే ప్రవచనాలు వింటుంటే మనకు అర్థమవుతుంది సరిగా చెప్తున్నారు. రీసౌండ్ వస్తుంది, సరిగా చెప్తున్నారా లేదా అన్నది. అట్లా కాకుండా వేరే ఏదో చెప్పటం అన్నది కాదు, లౌకికంగా ఏదో చెప్పేయటం అన్నది కాదు. పారమార్థికంగా చెప్పాలి, పారమార్థిక సత్యాన్ని తెలియజేయాలి. అటువంటి గురువు మనకు చాలా అవసరం. అది గుర్తించటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది మన వివేకంతో మనం చేయవలసినదే. వీడి స్వంత అనుభవం అయితే వీడు 1995లో శ్రీకృష్ణానంద మఠానికి మొదటిసారి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ప్రవచనం విని కొంత ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత 2-3 ప్రవచనాలు వినేటప్పటికీ స్పష్టంగా అర్థమైంది ఈయన సరి అయిన గురువు అని. అసలు నిజ జీవితం అంటే ఏమిటి, అసలు నిజం ఏంటి అన్నది అర్థమైంది. తన నిజ స్వరూపం ఏంటి అన్నది అప్పుడు అర్థమైంది. ఆ రకంగా గుర్తించటం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకు సరి అయిన గురువు కాకపోతే, మనం గుర్తించలేకపోతే సృష్టియే ఇంకా అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఆ అవకాశాల్లో మనకి ఏదో ఒక సమయంలో మనకు తగిన గురువు దొరకటం అనేది జరుగుతుంది. దొరికినప్పుడు వారిని గుర్తించి వారి ప్రవచనాలు వింటూ అర్థం చేసుకుంటూ ఆచరణలో సాధన కర్మ చేసి దాన్ని మనం మన అధ్యాత్మ విద్యా పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అట్లా చేస్తేనే మన ధ్యేయాన్ని నెరవేర్చుకోగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఇంకొక విషయం, గురువు అన్న అంశము ప్రతి ప్రాణిలోనూ ఉంటుంది. గురువు అంటే సచ్చిదానందములను గ్రహించుట వ్యక్తం చేయుట. గ్రహించుట వ్యక్తం చేయుట అంటే తను తెలుసుకోవటం, వ్యక్తం చేస్తూ ఉండటం, బయటికి వ్యక్తం చేస్తూ ఉండటం. అది గురువు అంశము. అది అందరిలోనూ ఉంటుంది. అది కూడా గురువే. అది కూడా బోధ చేస్తూనే ఉంటుంది లోపల నుండి. అందుకనే ఈ ఎన్నో కోట్ల జన్మల నుండి మనము 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఒక్కొక్క దాంట్లో అమీబా దగ్గర నుండి, చీమ దగ్గర నుండి, ఈగ నుండి, దోమ నుండి ఇట్లా రకరకాల యోనులలో మనము జీవించి పైకి వస్తున్నామంటే అక్కడేమీ బయట గురువులేమీ లేరు అక్కడ. అయినా గాని మనం అభివృద్ధి చెందుతూ చివరికి మానవ జన్మని పొందగలిగాం. ఈ మానవ జన్మ పొందగలిగామంటే అక్కడ మనల్ని ఏదో ముందుకి తోస్తూ వస్తున్నది. అట్లా వస్తుంది కనుక అది ఎట్లా వస్తున్నది, ఎవరు చేస్తున్నారు అంటే లోపల ఉన్న ఆ గురువు అన్న అంశం దాంతోటే వస్తుంది. అయితే మానవ జన్మలో మనకు జ్ఞానం ఉన్నది కనుక మనము ఒక సద్గురువుని ఆశ్రయించి మనం ఆధ్యాత్మ విద్యను తెలుసుకొని సాధన చేస్తూ పోతే చాలా వేగంగా మనము మన లక్ష్యాన్ని చేరుకుంటాము. అట్లా కాకుండా ఇట్లా న్యాచురల్ గా రావాలంటే ఎన్ని కోట్ల జన్మలు పడుతుందో, అట్లా కాకుండా ఈ జన్మలోనే మనం తరించాలంటే మనకు ఒక సద్గురువు కావాలి. అయితే ఈ గ్రహించుట వ్యక్తం చేయుట అన్న లక్షణం మనకు సచ్చిదానందంలోని గ్రహించుట, ఏదో గ్రహించటం కాదు, సచ్చిదానందంలోని గ్రహించుట వ్యక్తం చేయుట. అందుకే మనము మొట్టమొదట ప్రవచనం మొదలు పెట్టే ముందు సల్లక్షణ సమారంభం అని మొదలు పెడతాం. అంటే సత్ లక్షణం, అన్నిటికంటే మూలమైనది ఏదైతే ఉన్నదో సత్ లక్షణం, సత్ చిత్ ఆనంద లక్షణాలు. ఆ సత్ లక్షణం నుండి మొదలు పెట్టుకొని చిదానందేతి మధ్యమాం అంటాం. అంటే చిత్ ఆనందం. చిత్ అంటే చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞానములు. ఈ 5 అంశములు కలిపి చిత్ అంటారు. ఈ చిత్ లక్షణములు ఆనంద లక్షణం. ఈ సచ్చిదానందములు ఇవన్నీ, ఈ చిదానందములు మధ్యమాం అంటే మధ్యంగా, అస్మదాచార్య పర్యంతం అంటే
నా ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి దాకా మొత్తం గురు పరంపరకు వందే గురు పరంపరాం అని అంటాం. అంటే ఆ సత్లక్షణం దగ్గర నుండి, అసలు సృష్టికి మూలమైన సత్లక్షణం దగ్గర నుండి ఈ చిదానందముల ద్వారా ఆ గురువు దాకా అందరూ కూడా గురువులే. అందరికీ నమస్కరించి అప్పుడు శ్రీ గురుదేవాయ నమః అని మళ్ళీ గురుదేవులకు ప్రత్యేకంగా నమస్కరించి ఏ ప్రవచనమైనా మొదలు పెడతాం. దాని అర్థం అది. అందుకని ఈ గ్రహింపు, వ్యక్తీకరణ అన్న లక్షణములు మనలోనే ఉంటాయి. మనం దాన్ని తెలుసుకోవటమే అధ్యాత్మ విద్యలో. ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్ళటం, చేయవలసిన సాధనను చేయటం, తన నిజస్వరూపాన్ని గుర్తించటం, దాంట్లో నిలవటం, అదే చేయవలసినది. ఈ రకంగా అందరిలోనూ ఆ గురువు ఉంటారు. ఇంకా దీని గురించి కబీర్ అన్న పేరు మీరు వినుంటారు. ఒక మహాజ్ఞాని. ఆయన ఒక దోహ చెప్తారు. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్ బలిహారీ గురు అప్నే గోవింద్ దియో బతాయ్. అంటే గురు గోవింద్ దోవు ఖడే అంటే గురువు గోవిందుడు ఎదురుగా నిలబడ్డారు, ప్రత్యక్షమయ్యారు, అక్కడ ఎదురుగా నిలబడ్డారు. నిలబడితే ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి నేను అని తనకు తానే ఒక ప్రశ్న వేసుకుంటాడు. తనకు తానే ఒక ప్రశ్న వేసుకొని దాని గురించి విచారణ చేసుకొని తనకు తానే మళ్ళీ సమాధానం చెప్పుకుంటాడు. గోవిందుడిని ఎవరైతే వెలిగించి ప్రకాశిస్తున్నారో, ఎవరైతే తెలియజేస్తున్నారో ఆ గురువే నాకు ముఖ్యం. కనుక గురువుకే నేను ముందు నమస్కారం చేస్తాను. గురువుకు నమస్కారం చేస్తే గోవిందుడిని గురువే తెలియజేస్తారు. ఆ రకంగా గురువే ముఖ్యం అని ఆయన చెప్పారు. అట్లాగే ఈ గురువునందు విశ్వాసం అన్న దానికి ఒక చిన్న పురాణ గాథ చెప్పుకుందాం. బ్రహ్మ వైవర్త పురాణం అని ఒక పురాణంలో ఉన్న కథ ఇది. అది పూర్వం గోదావరి తీరంలో వేదధర్ముడు అని ఒక మహాజ్ఞాని అయిన గురువు ఉన్నారు. ఆయనకి ఎంతో మంది శిష్యులు ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆ గురువు తమ శిష్యులందరినీ పరీక్షించాలని అనుకొని వెళ్ళి వాళ్ళకు చెప్తారు, నాకు ఎన్నో జన్మల నుండి కొంత ఒక ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధం అన్న మాట గుర్తుకు రావటం లేదు. ఎన్నో జన్మల నుండి ఒక ప్రారబ్ధ కర్మ మిగిలిపోయి ఉన్నది. దాన్ని పూర్తి చేసుకోవాలి. అయితే ఎంతో కాలం తపస్సు చేయటం వల్ల దాంట్లో చాలా వరకు నేను పరిహరించుకోగలిగాను. ఇంకా కొంత ప్రారబ్ధ కర్మ మిగిలిపోయి ఉన్నది. దానిని తొలగించుకోవాలి ఈ జన్మలో. అది తొలగించుకుంటేనే నేను ముక్తుడిని అవుతాను. కనుక దానికి కాశీకి వెళ్ళి అక్కడ 21 సంవత్సరాలు అక్కడ ఉండి దాన్ని అనుభవించాలి. అనుభవించితే అది తొలగిపోతుంది. ఆ సమయంలో నాకు కళ్ళు కనపడవు, కాళ్ళు పనిచేయవు, కుష్టు వ్యాధి వచ్చి ఉంటుంది. అట్లా అది చేసి దాన్ని తొలగించుకోవాలని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా వెంట వచ్చి నాకు సేవ చేసి 21 సంవత్సరాలుగా నాకు తోడుగా ఉండగలుగుతారా అని అడుగుతారు. అడిగితే శిష్యులందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. 21 సంవత్సరాలు అక్కడ ఉండి సేవ చేయాలంటే సామాన్యమైన విషయమేం కాదు. అందులో ఒక దీపకుడు అని ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు ముందుకొచ్చి, స్వామి నేను చేస్తాను, మీతో పాటు 21 సంవత్సరాలు ఉంటాను, చేస్తాను అని అంటాడు. అంటే అప్పుడు గురువు ఏమంటాడంటే,
బాగా ఆలోచించుకో దీపక, అది సామాన్యమైన విషయమేం కాదు. అక్కడ కుష్ఠరోగం ఉంటుంది, ఇంకా కళ్ళు కనపడవు, కాళ్ళు పనిచేయవు. అటువంటి సమయంలో ఉండటం అంటే చాలా కష్టం. నా భారాన్ని మోయాలంటే అంటే దీపకుడు అంటాడు, స్వామి ఆ ఆ కర్మను నాకు ఇచ్చేసేయండి, నేను అనుభవిస్తాను, ఆ ప్రారంధ కర్మను నేను అనుభవిస్తాను మీ బదులుగా అంటే దానికి గురువు అంటారు, అట్లా ఇంకొకళ్ళు అనుభవించినంత మాత్రాన అది పోయేది కాదు. ఎవళ్ళ ప్రారంధ కర్మ వాళ్లే అనుభవించాలి, వాళ్ళు అనుభవిస్తేనే అది పోతుంది అని చెప్తారు. అయితే అట్లాగైతే నేను మీ వెంట వస్తాను, తప్పకుండా మీ వెంటనే ఉంటాను, సేవ చేసుకుంటాను, నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తే సరే అని ఇద్దరు కలిసి కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళి అక్కడ గురువు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకొని వెళ్ళి ఒక దేవాలయంలో అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే ఆ గురువుకు వెంటనే కళ్ళు కనపడటం మానేస్తాయి, కాళ్ళు పనిచేయవు, కుష్ఠరోగం వచ్చేస్తుంది. మొత్తం దేహం అంతా చీము నెత్తురుతోటి అట్లా స్రవించుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ దీపకుడు గురువుకు సేవ చేస్తూ ఉంటాడు, భిక్ష తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఇదంతా చేస్తూ ఉంటే అట్లా కొంతకాలం గడిచిపోతూ ఉంటుంది. అయితే గురువు ఏమంటుంటారంటే, నువ్వు భిక్ష సరిగా తీసుకురాలేదు అని కసురుతూ ఉంటారు, నువ్వు సరిగా సేవ చేయటం లేదని అంటుంటారు. ఇట్లా ఏదో ఒక రకంగా తిడుతూ ఉంటారు. మళ్ళీ ఒక్కోసారి ఉన్నటువంటి నువ్వు నాకు చాలా సేవ చేస్తున్నావు, చాలా గొప్ప పని చేస్తున్నావు అన్నట్లుగా పొగుడుతూ ఉంటారు. అయితే ఈ దీపకుడు అట్లా తిట్టినప్పుడు కృంగిపోడు, పొగిడినప్పుడు పొంగిపోడు, అట్లా ఉండి సేవ చేస్తూనే ఉంటాడు ఏకాగ్రంగా. అట్లా అదొక్కటే ధ్యేయం అన్నట్లుగా. ఇంకా కాశీలో విశ్వేశ్వరాలయానికి వెళ్లి దర్శనం కూడా చేసుకోకుండా పూర్తిగా గురువు మీదనే కాన్సన్ట్రేట్ చేసి గురువు మీదనే గురువు సేవయే ప్రధానంగా అక్కడే ఉండి సేవ చేస్తూ ఉంటాడు. అట్లా కొంతకాలం చేసిన తర్వాత ఒకరోజు కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు ఆ దీపకుడికి, శిష్యుడికి. ప్రత్యక్షమయ్యి నీ భక్తికి నేను చాలా మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు. అంటే ఆ దీపకుడు నేను మా గురువు గారిని అడిగి చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి గురువుని అడుగుతాడు. గురువుని అడిగితే గురువు ఏమంటాడంటే, ఎందుకు నాకు సేవ చేయటం చాలా కష్టంగా ఉందా అంటాడు. అంటే ఈయన ఏం చెప్తాడంటే, ఈ దీపకుడు ఈ ప్రారంధ కర్మను తొలగించమని చెప్పి నేను వరం అడుగుదామని అనుకుంటున్నాను కాశీ విశ్వేశ్వరుణ్ణి అని చెప్పి, మీరు ఒప్పుకుంటే నేను అడుగుతాను అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు గురువు ఎందుకు నాకు సేవ చేయటం చాలా కష్టంగా ఉందా అంటాడు. అని తర్వాత అది అట్లా వరం తీసుకొని దాంతో తొలగించుకుంటే ఆ ప్రారంధ కర్మ అనేది పోదు, అది ఎవరిది వాళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పి చెప్తాడు. అయితే ఇంకా సరే అని దీపకుడు బయటకు వచ్చేసి ఆ కాశీ విశ్వేశ్వరుడికి చెప్తాడు, మాకేం వరాలు అవసరం లేదు అని చెప్పేసి. సరే అని ఆయన వెళ్ళిపోతారు. ఇంకా అట్లాగే మళ్ళీ సేవ చేస్తూ ఉంటాడు రకరకాలుగా. ఇంకా గురువు అప్పుడప్పుడు తిడుతూనే ఉంటాడు, ఈ అకురుపులన్నీ అవుతూ ఉంటాయి, అదన్నీ సరిగ్గా క్లీన్ చేయటం లేదని, అట్లా ఇట్లా ఏదో తిడుతుంటాడు, పోగొడుతుంటాడు, అట్లా నడుస్తూ ఉంటుంది. కొంతకాలానికి విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు చేసే గురువుకు నువ్వు చేసే సేవకు నేను చాలా సంతోషపడ్డాను, గురువుకు సేవ చేసిన నాకు భక్తితో సేవ చేసినట్టే దానితో సమానం కనుక నేను మెచ్చాను నీ సేవకు, నీకు కావాల్సిన వరం కోరుకో అంటాడు. అయితే ఈ దీపకుడికి ఇంతకు ముందే ఒకసారి అనుభవం అయిపోయింది కదా కాశీ విశ్వేశ్వరుడితోటి, మాకేం వరాలు వద్దని చెప్పి ముందే చెప్పేస్తాడు. చెప్తే ఆయన ఊరుకోకుండా అట్లా కాదు, నీ ఇలాంటి వాళ్ళను తప్పకుండా ఆదరించాలి, అట్లా నేను వెళ్ళిపోను, నువ్వు ఏదో ఒక వరం కోరుకోవాల్సిందే అని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు అన్నమాట. అయితే
అప్పుడు ఆలోచించి దీపకుడు చివరికి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నాకు ఎంతైతే గురుభక్తి ఉన్నదో దానికంటే ఇంకా చాలా ఎక్కువగా గురుభక్తి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించండి అంటాడు. అంటే సరే అని విష్ణువు అనుగ్రహిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే గురువు అంటాడు, ఏంటి విష్ణువుతో అంతసేపు కబుర్లు చెప్తున్నావు, మళ్ళీ ఏం అడుక్కొచ్చావు అంటారు. అంటే లేదు, ఇట్లా వరం అడిగాను, మీ అందు గురుభక్తి ఇంకా చాలా ఎక్కువగా అయ్యేటట్లుగా నాకు వరం ఇవ్వమని కోరారు, ఆయన ఇచ్చారు అని చెప్తాడు. అప్పుడు గురువు సంతోషించి అప్పుడు లేస్తాడు. లేచి ఆయనకు అవన్నీ ఆపాదించుకున్నవే, ఆ కుష్టు రోగం గాని, కళ్ళు కనపడకపోవటం, కాళ్ళకు పడిపోవటం, ఇదంతా కూడా తను శిష్యులను పరీక్షించటానికి ఆపాదించుకున్నవే గాని నిజంగా అదేం లేదు. అటువంటి ప్రారంభ కర్మ లేదు ఆయన, కానీ కేవలం శిష్యుడిని పరీక్షించడానికి అట్లా చేశాడు అనమాట. లేచి వచ్చి గురువు వచ్చి శిష్యుడిని కౌగిలించుకుంటాడు. మెచ్చాను నీ గురు భక్తికి అని చెప్పి ఆ గురువు స్పర్శ తగలగానే అప్పుడు ఈ దీపకుడికి అంతకు ముందే తెలుసు, ఇంకా అన్ని శాస్త్రాలు చాలా క్షుణ్ణంగా అర్థమైపోతాయి. ఆ తర్వాత ఉత్తమ గతికి వెళ్తాడు. ఇది పురాణ గాథ. పురాణ గాథ దీంట్లో మనం ఏదో భాషాపరంగా అక్కడ ఉన్న మాటలకు అర్థాలు అట్లా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకూడదు, భావార్థం మాత్రమే తీసుకోవాలి. దీంట్లో భావం ఏంటంటే గురువు యందు భక్తి ఎట్లా ఉండాలి అన్నది ఒక ఆదర్శాన్ని చూపించారనమాట ఈ దీపకుడు. అటువంటి ఆదర్శాన్ని చూపించడానికి ఆ గురువు తగిన ఏర్పాటు కూడా చేశారు. గురువుకు తెలియకుండా ఉంటుందా ఏ శిష్యుడు ఎట్లాంటి వాళ్ళు అని? ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి బోధ చేస్తూ ఉంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళని గురువుకు తెలిసే ఉంటుంది. అయినా గాని అది ఒక పరీక్ష పెట్టి అట్లా చేశారు అంటే ఆ శిష్యుడి యొక్క గురుభక్తిని మొత్తం సాధక లోకానికి అందరికీ కూడా ఒక ఆదర్శంగా చూపించాలి అని అట్లా పరీక్షించారు. తనకు తానే ఒక ఆపాదించుకొని, ఒక లేని రోగాన్ని ఆపాదించుకొని అట్లా చేశారు. అటువంటి గొప్ప శిష్యుడికి అటువంటి గొప్ప గురువు దొరుకుతారు. ఇప్పుడు ఏ గురువు అయినా కానీ అంతకాలం అట్లా ఒక శిష్యుడి కోసం, ఒక శిష్యుడిని పరీక్షించడానికి కోసం వెళ్ళి అవన్నీ ఆపాదించుకొని భరించాల్సిన అవసరం లేదు. కానీ ఆ గురువు చేశారంటే మరి ఎంత గొప్ప గురువో అది కూడా మనం గుర్తించాలి. ఆ శిష్యుడికి తగిన గురువు, అటువంటి శిష్యుడు సాధక లోకానికి ఆదర్శం. అట్లా ఇది ఈ పురాణ గాథ. ఈ రకంగా గురువు, పరమాత్మ, శాస్త్రములు ఈ మూడింటి అందు విశ్వాసం ఉంచటం అంటే శాస్త్రాలైనా పరమాత్మనైనా గాని గురువే మనకు వివరించి చెప్పేది కనుక గురువే ముఖ్యం. అందుకని ఆ గురువు యందు అంత భక్తి ఉండాలి అన్నది ఈ కథ సూచిస్తోంది. ఈ రకంగా ఈ శ్రద్ధ అనే అంశం 5వ అంశం ఇది. దాని తర్వాత అంశం సమాధానం. సమాధానం అంటే ఆత్మతత్వమునందు సాధన కర్మయందు సమాధానపడి ఉండటం. ఆత్మతత్వమునందు సాధన కర్మ అంటే మనం ఏదైతే చేయవలసిన ఈ సాధన చతుష్టయ సంపద, ఇది ప్రిలిమినరీ క్వాలిఫికేషన్. దీని తర్వాత అసలైన సాధన కర్మ మొదలవుతుంది. వీటి యందు తృప్తిపడి ఉండాలి, వీటి యందు ఉండాలి అన్నది, సమాధానపడి ఉండాలి అన్నది ఈ సమాధానం అన్న ఈ అంశానికి అది అర్థం. మామూలుగా ప్రసిద్ధార్థంలో సమాధానం అంటే అదేదో ఒక అతనికి ఇష్టం లేకపోయినా మనం ఏదో చెప్పి సమాధానపరిచాము అన్నట్లుగా అటువంటి అర్థాలు వస్తాయి. అంటే తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా గాని వేరే వాళ్ళు చెప్పేవాదో ఇదో తన మొత్తానికి రాజీ పడి ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేక సమాధాన పడిపోయాడు అన్నది ఒక అర్థం వస్తుంటుంది. లేకపోతే తను ఏదో ఒకటి కొనాలని బేరం చేస్తుంటాడు, తను అనుకున్న రేటుకి అది రాదు, అయినా కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అది ఎంతకు దొరికితే అంతకు సమాధాన పడిపోయి ఉండటం అన్నది. అంటే ఒక
కాంప్రమైజ్ లాగా అటువంటివి ప్రసిద్ధార్థంగా వస్తుంటాయి. కానీ అది కాదు. అట్లా కాకుండా ఆత్మతత్వం నందు తృప్తిగా ఉండగలగాలి. ఆత్మతత్వం నందు తృప్తిగా ఉండగలగటము, సాధన కర్మ యందు ఉత్సాహంగా ఉండటం అనేది అట్లా చేయటం అట్లా చేయటం అన్న దాన్ని సాధించాలి. అది సమాధానం. దీనికి ఒక అపరోక్షానుభూతిలో ఒక శ్లోకం ఉన్నది. చిత్తైకాగ్ర్యం తు సల్లక్ష్యే సమాధానమితి స్మృతం. చిత్తైకాగ్ర్యం తు సల్లక్ష్యే సమాధానమితి స్మృతం. సమాధానం అని అంటే ఏంటి చెప్తున్నారు దీంట్లో. చిత్తాన్ని ఏకాగ్రం చేయటం. ఎక్కడ? సల్లక్ష్యే అంటే సత్లక్షణం నందు. సత్లక్షణం నందు చిత్తాన్ని ఏకాగ్రం చేయటం అంటే కాన్సన్ట్రేట్ చేసి ఒకే పాయింట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఉండటం ఏకాగ్రం అంటాం. అట్లా చిత్తాన్ని, దీనికి పూర్తిగా అర్థం తీసుకుంటే సత్లక్షణం అనేది మనం అన్నిటికంటే మూలమైనది, అన్నిటికంటే పైన మొట్టమొదటి సచ్చైతన్య ప్రకాశ నివాస అన్న దాంట్లో సత్ అన్నది చెప్పుకున్నాం. ఆ సత్లక్షణాన్ని, అది అసలు ఈ సృష్టికి మూలమైన ఆ సత్లక్షణాన్ని, దాన్ని పరమాత్మ అని కూడా చెప్పుకున్నాము. తన స్వరూపానికి, ఆ పరమాత్మ స్వరూపం నందు మనసు బుద్ధి చిత్తములను ఏకాగ్రం చేసి చేయుటే సమాధానం. మనసు బుద్ధి చిత్తం అంతరింద్రియం అని మనం చెప్పుకున్నాము. మనసు బుద్ధి చిత్తం అహంకారం, వాటిని ఆ సత్లక్షణం నందు అంటే ఆ పరమాత్మ స్వరూపం నందు ఏకాగ్రం చేసి ప్రవర్తించటం అనేది వీటిని అక్కడ ఏకాగ్రం చేసి ప్రవర్తించటం అనేది సమాధానం. ఇది ఈ 6వ అంశం. దీంట్లో ఈ సమాధి షట్క సంపత్తిలో 6వ అంశం. దాన్ని అట్లా ఏకాగ్రం చేసి ఉంచటం, ప్రవర్తిస్తూ ఉండటం అనేది సమాధానం అన్నారు. అయితే ఇప్పుడు ఆ సత్లక్షణం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. మొదట్లో సత్ అంటే ఉండుట, ఉనికి, ఉండుట, ఎగ్జిస్టెన్స్. ఏదైనా ఒకటి ఉండాలి అంటే ఆ సత్లక్షణంతో అది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ సీసా ఉన్నది అని అంటే దీనికి ఉండుట అనే లక్షణం ఇక్కడ ఉన్నది. దానిని నా యొక్క ఉన్నాను అన్న అనుభూతితోటి దాన్ని గుర్తిస్తున్నాను. చైతన్యం అంటే ఉనికి అంటేనేమో ఉండుట, చైతన్యం అంటేనేమో ఉన్నాను అంటే ఉండటాన్ని యాక్టివేట్ చేసుకోవటం. మన ఇప్పుడు ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, అట్లా దాన్ని యాక్టివేట్ చేస్తే అది చైతన్యం అంటారు దాన్ని. దాన్ని అట్లా చైతన్యవంతం చేసుకొని నేను ఉన్నాను అని అనుకుంటూ ఉంటాను. మనం దాన్ని మామూలుగా వ్యవహారంలో తప్పుగా ప్రవృత్తిని నేనుగా గుర్తించుకొని ఆ ప్రవృత్తిని పట్టుకొని నేను ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. అందరికీ, ప్రతి వాళ్లకు నేను 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 అనేది లోపల నుంచి స్ఫురిస్తూనే ఉంటుంది. అది ఎందుకు ఎట్లా వస్తుంది అంటే ఈ సచ్చిదానంద స్మృతిని ఈ అంశంలోకి అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు, జ్ఞానం. దీనిలో నుండి అది ఆ స్మృతి కిరణం మొత్తం ప్రసరిస్తోంది బయట దాకా. దానికి ప్రవృత్తితోటి దాన్ని మ్యానిపులేట్ చేసుకొని వీడు అదే నేను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అట్లా కాకుండా ఆ స్ఫురణ లోపల నుంచి ఏదైతే వస్తుందో ఆ నిజస్ఫురణని గుర్తించాలి. అది సచ్చిదానంద స్మృతి యొక్క అవేర్నెస్ అనే అంశం, ఆ జ్ఞానం. అది స్ఫురిస్తూ ఉంటుంది లోపల నుండి నేను 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 అని. దానికి ప్రవృత్తిని ఆపాదించుకొని వీడు అది నేనని అనుకుంటూ ఉంటాడు. ఇదే నా క్యారెక్టర్ అని అనుకుంటూ ఉంటాడు. అట్లా దాంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఆ నిజమైన స్వరూపం ఏదైతే ఉన్నదో సచ్చిదానంద స్మృతి, ఆత్మ, అది తన నిజస్వరూపం.
దానికి ఇంకా పైన అన్నిటికంటే మూలమైనది ఉనికి. సచ్చిదానందములు అన్నప్పుడు సచ్చిత్ ఆనందములు. సత్ అనేది అన్నిటికీ మూలమైనది, ఉనికి స్వరూపం. అది ఉంటేనే ఏదైనా ఉంటుంది. అది లేకుండా ఇంకేది, ఏ పదార్థం గాని, ఏ ప్రాణి గాని, ఏది కూడా ఈ సృష్టిలో ఉండదు. అటువంటి ఉనికి లక్షణం అంటే దర్శనం చేసి ప్రవర్తించవలసినది అని చెప్పుకున్నాం. అంటే ఆ లక్షణాన్ని మనం దర్శనం చేసి ప్రవర్తించటం, అదే ఇక్కడ మనం ఈ జ్ఞానం అనే అంశంలో అక్కడ అదే మనం చేస్తూ ఉంటాం. దాన్ని ఆ సత్ ఉనికి ఉండటం, ఎగ్జిస్టెన్స్ అన్నది సృష్టికి మూలమైనది. సృష్టికి పూర్వం కూడా ఆ ఉనికి లక్షణం అనేది ఉంటుంది, సృష్టిలోనూ ఉంటుంది. సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా, ఒక కల్పాంతంలో సృష్టి ప్రళయం అయిపోతుంది, అప్పుడు కూడా ఆ సత్ లక్షణం అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఇంకో కల్పం వచ్చినప్పుడు మళ్ళీ ఆ సృష్టి మళ్ళీ జరుగుతుంది, అప్పుడు కూడా ఆ ఉనికి లక్షణం అనేది అట్లాగే ఉంటుంది. ఆ రకంగా అది అన్నిటికీ కూడా మూలమైనది. దాన్నే పరమాత్మ అని మనం చెప్పుకున్నాము. దానికి లేమి అన్నది ఉండదు, అంటే లేకపోవటం అనేది లేదు, దానికి కేవలం ఉండటమే. ఆ తర్వాత దాంట్లో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు, అంటే ఎప్పుడు ఒకలాగానే అట్లాగే ఉంటుందన్నమాట. అది సత్లక్షణము. ఇప్పుడు దాని గురించి కొంత అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఏ వస్తువైనా ఉన్నది అని అనాలంటే ఉండుట అన్న లక్షణాన్ని ముందక్కడ ఆ వస్తువు తనంతట తనే ఆ ఉండుట అన్న లక్షణాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఉండుట అన్న లక్షణం అంటే పరమాత్మ లక్షణం. ఆ పరమాత్మ స్వరూపాన్ని అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. దానికి ఆ ఉన్నాను అన్నప్పుడు, నేను ఉన్నాను అన్నప్పుడు మనలో ఏదైతే ఒక అనుభూతి వస్తుందో అది మనకు తెలుసు. నేను ఉన్నాను అని అనుకున్నప్పుడు మనలో ఒక అనుభూతి వస్తూ ఉంటుంది, అది నిత్యం లోపల నుండి స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ అనుభూతిని అది మనకు తెలుసు గనక దాన్ని, ఆ చైతన్యాన్ని అక్కడ ప్రయోగించి అది ఉన్నది అని మనం అంటాం. ఇది ఉన్నది అన్నది ఈ వస్తువుకు ఉన్నది అన్నది తెలియదు, కానీ మనకు తెలుసు. మన ఆ అనుభూతిని దానికి ఇచ్చి అది ఉన్నది అని మనం, ఆ అనుభూతి మనకు తెలుసు కాబట్టి దాన్ని అక్కడ ప్రయోగించి ఇది ఉన్నది అని చెప్పి అంటాం. అట్లా సృష్టిలో ప్రతి వస్తువు కూడా ఈ సీసా ఉన్నది అంటే ఇక్కడ సత్లక్షణం వ్యక్తం అవుతూ ఉన్నది. ఈ ఫోన్ ఉన్నది అంటే ఇక్కడ సత్లక్షణం వ్యక్తం అవుతూ ఉన్నది. ఉండుట అనే లక్షణం ఇక్కడ, ఆ పరమాత్మ స్వరూపం ఇక్కడ వ్యక్తం అవుతూ ఉన్నది. ఈ గడియారం ఉన్నది అంటే ఇక్కడ సత్లక్షణం, ఆ పరమాత్మ స్వరూపం వ్యక్తం అవుతున్నది. ఆ కుర్చీ ఉన్నది అంటే అక్కడ పరమాత్మ స్వరూపం వ్యక్తం అవుతూ ఉన్నది. ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడు అంటే అక్కడ పరమాత్మ స్వరూపం వ్యక్తం అవుతూ ఉన్నది. అట్లా ఏ ప్రాణి అయినా, ఈ బిల్డింగ్ ఉన్నది అంటే అక్కడ పరమాత్మ స్వరూపం వ్యక్తం అవుతూ ఉన్నది. ఈ రూఫ్ ఉన్నది అంటే పరమాత్మ స్వరూపం వ్యక్తం అవుతూ ఉన్నది. ఇట్లా ఏ ప్రాణి అయినా, ఏ పదార్థమైనా, దేన్ని తీసుకున్నా గాని అక్కడ ఆ సత్ లక్షణం ఉండుట అన్నది అన్నిటికంటే మూలమైనది, సృష్టికి పూర్వం నుండి ఉన్నది. ఆ సత్లక్షణం మాత్రమే వ్యక్తమవుతూ ఉంటుంది అక్కడ ఎల్లప్పుడూ, అన్ని పదార్థాలలోనూ, అన్ని ప్రాణులలోనూ. ఉదాహరణకు అమీబా అన్నిటికంటే సూక్ష్మమైన ప్రాణి, సింగిల్ సెల్ ప్రాణి అన్నమాట, ఒకే ఏకకణ జీవి అంటారు. అయితే అక్కడి నుండి కూడా చీమ, దోమ, ఇక అన్ని, ప్రతి ప్రాణిలోనూ పశు పక్షులు, జంతువులు, చివరికి మనిషి దాకా అన్ని ప్రాణుల్లో కూడా ఆ ఉనికి, ఉండుట అన్న లక్షణం అక్కడ వ్యక్తం అవుతూ ఉంటుంది. వ్యక్తమవుతూ ఉంటేనే, అది ఆ లక్షణం ఉంటేనే అక్కడ అది ఉండటం అనేది, మనిషి అయినా ప్రాణి అయినా ఏదైనా, క్రిమి కీటకాలు ఏవైనా గాని ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా పదార్థాలు మనం తీసుకుంటే అతి సూక్ష్మమైన ఏ పదార్థంలోనైనా
ఆటమ్స్ ఉంటాయని మనకు తెలుసు. ఆ ఆటంలో ప్రతి ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ ని పరమాణువు అంటారు. అతి సూక్ష్మమైన ఒక పదార్థం ఆ ఎలక్ట్రాన్. దాంట్లో కూడా ఆ ఎలక్ట్రాన్ ఉన్నది అనాలంటే అక్కడ ఆ ఉండుట అన్న లక్షణం అక్కడ ఉండాలి. ఆ ఉనికి లక్షణం, పరమాత్మ స్వరూపం అక్కడ వ్యక్తం అవుతూ ఉండాలి. అది అక్కడ వ్యక్తం అవుతూ ఉంటేనే అది ఉండుట అన్నది మనకు ఉన్నది అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ లక్షణం ప్రయోగించే మనం అది ఉన్నది అని తెలుసుకుంటూ ఉంటాం. అక్కడి నుండి మొదలు పెట్టుకొని ప్రతి వస్తువులోనూ అన్ని ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రతి వస్తువు కూడా ఆ ఉండుట అన్న లక్షణంతోటే అది ఉంటుంది. అదే ఆ పరమాత్మ స్వరూపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అక్కడి నుండి ఇంకా ఈ మొత్తం ఈ భూమి అంతా ఉన్నది అని అనాలంటే దానికి ఆ ఉండుట అన్న లక్షణం అక్కడ వ్యక్తం అవుతూ ఉండాలి. వ్యక్తం అవుతూ ఉంటేనే అది ఉండటం అనేది జరుగుతుంది. సూర్యుడు ఉండాలి అంటే ఆ ఉండుట అన్న లక్షణం, పరమాత్మ స్వరూపం అక్కడ వ్యక్తం అవుతూ ఉండాలి. మొత్తం సూర్యమండలం అంతా ఉన్నది అని అనాలంటే అక్కడ ఆ పరమాత్మ స్వరూపం వ్యక్తం అవుతూ ఉండాలి. ఆ ఉండటం అనే లక్షణం అక్కడ దాంతోటే ఉంటుంది. ఇంకా ఇటువంటి ఎన్నో కలిపి సూర్యమండలాలు ఒక గెలాక్సీ అంటారు. ఆ గెలాక్సీ అన్నది మొత్తం ఉండాలి అంటే అక్కడ ఆ పరమాత్మ స్వరూపం ఉండాలి. ఇంకా మిల్కీ వేస్ అంటారు. ఇటువంటి ఎన్నో గెలాక్సీస్ కలిపి ఒక మిల్కీ వే, పాలపుంతలు తెలుగులో. అవి ఉండాలి అంటే, అవి ఉన్నాయని అంటే మనం ఎప్పుడు చూడలేదు, సైంటిస్టులు ఏదో కనిపెడుతూ ఉంటారు. కనిపెడితే అవి ఉన్నాయని మనం ఆ బొమ్మలు చూసి అనుకుంటూ ఉంటాం. అవి ఉండాలంటే అక్కడ ఉనికి లక్షణం ఉండాలి. ఉంటేనే అవి ఉంటాయి. ఆ పరమాత్మ స్వరూపం అక్కడ ఉండాలి. అట్లా ఎన్నో మిల్కీ వేస్ ఇవన్నీ కలిపి ఒక ఈ మొత్తం యూనివర్స్, విశ్వం, ఈ విశ్వం అంతా, ఈ యూనివర్స్ మొత్తం అసలు ఉండాలి అంటే అక్కడ ఉనికి లక్షణం ఉండాలి. ఉనికి లక్షణం ఉంటేనే ఈ మొత్తం యూనివర్స్ అంతా అది వ్యక్తం అవుతూ ఉంటుంది, మనకు తెలియబడుతూ ఉంటుంది. ఆ పరమాత్మ స్వరూపం ఉంటేనే ఇదంతా కూడా ఉంటుంది. భాగవతంలో ప్రహ్లాదుడు హరిమయము విశ్వమంతయు అని అంటాడు. హరిమయముగా అని పదార్థం అణువంతైనను లేదు అని. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక అణువు, ఒక ఆటం, పరమాణువు, ఎలక్ట్రాన్ దగ్గర నుండి కూడా ప్రతిదీ ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఆ ఉండుట అన్న లక్షణాన్నే వ్యక్తం చేస్తోంది. ఆ రకంగా ఈ పరమాత్మ స్వరూపాన్నే వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇది అంత మూలమైన అంశం. అందుకే దాన్ని పరమాత్మ అని అన్నాం. మనలో ఆ పరమాత్మయే ఉన్నాడు, అందరిలోనూ ఆ పరమాత్మయే ఉన్నాడు. ఈ సృష్టి అంతా పరమాత్మతో, పరమాత్మమయమై ఉన్నది, నిండిపోయి ఉన్నది. ఇంకా దీనికి కొన్ని లక్షణాలు మనం చెప్పుకుందాము. అణోరణీయాన్ అన్నారు, అంటే అతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనది అని. ఇప్పుడు మామూలుగా పదార్థాల్లో అతి సూక్ష్మమైనది ఏంటి అని చూస్తే ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది. దానికంటే కూడా సూక్ష్మమైనది అంటే అభౌతికం. ఇవన్నీ భౌతికం, ఇవి కాకుండా అభౌతికం కూడా అదే ఉంటుంది అన్నది. అభౌతికంగా మనం ఇక్కడ చెప్పుకున్నాము. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివి సవరణ, ఇవన్నీ కూడా సచ్చిదానంద లక్షణములు. ఇవన్నీ అభౌతికములు. ఇప్పుడు అభౌతికానికి ఉదాహరణగా మనకి ఏదైనా ఒక భావం ఉందనుకోండి. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది, ఇప్పుడు ఆ కోపం ఉండాలి అంటే దానికి మనం ఉనికినివ్వాలి. మనం ఉనికిని దానికి ఇస్తే కోపం వస్తుంది, లేకపోతే ఆ కోపం ఉండలేదు అక్కడ. ఇప్పుడు ఒకే విషయం జరిగినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడికేమో చాలా కోపం వచ్చేసింది, ఇంకొకడేమో ప్రశాంతంగా ఉన్నాడు. అదే సంఘటన జరిగినప్పుడు ఒకడు ప్రశాంతంగా ఉన్నాడు, ఒకడేమో చాలా కోపం వచ్చేసింది. అంటే అక్కడ తేడా ఏంటి? ఈ కోపం ఎవరికైతే వచ్చిందో వాడు ఆ కోపము అనే ఆ లక్షణానికి దానికి తన ఉనికినిచ్చి
అది ఉన్నది అంటే అప్పుడు ఆ కోపం తనకు వచ్చింది. అంటే తన ప్రవృత్తి ప్రేరేపణతోటి ఆ కోపం రావటం అనేది జరుగుతుంది. అది తను ప్రేరేపించుకొని తను చేశాడు, దానికి ఉనికినిచ్చాడు. ఉండటం అన్న లక్షణాన్ని దానికి ఇస్తే ఆ అభౌతికమైన ఆ అంశం కోపం అనేది అది వచ్చింది. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నవాడు దానికి అటువంటిదేమీ ఇవ్వలేదు. ఈ రకంగా ఏ భావం అయినా సరే, కోపమైనా సరే, సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, ఎటువంటి భావాలు మనకి వచ్చినా గాని, ఎటువంటి అనుభూతులు మనకు వచ్చినా గాని, అది ఉండాలి అంటే, అది రావాలి అంటే అక్కడ ఆ ఉనికి లక్షణం ఉండాలి. ఆ ఉనికి లక్షణం మనం దానికి ఇస్తేనే అది వస్తుంది. అట్లా అన్ని భావాలకు కూడా మూలమైనది అదే. కేవలం ఒక మెటీరియల్ పదార్థాలకే కాదు, భావాలకు కూడా, అభౌతికమైన వాటికి కూడా మూలమైనది ఈ ఉనికి లక్షణమే. ఎగ్జిస్టెన్స్, ఇంగ్లీష్ లో ఎగ్జిస్టెన్స్ అంటారు. అదే తర్వాత స్థూలం కానిది, అది మనకు సులభంగానే అర్థమవుతుంది. ఇవన్నీ స్థూలమైనవి, మనము బయట చూస్తున్నవని, వాటిలో కూడా అవే ఆ లక్షణమే వ్యక్తమవుతూ ఉన్నది. కానీ వాటిలాగా స్థూలంగా కనపడేది కాదు ఆ లక్షణం. అది సూక్ష్మంగా వ్యక్తమవుతూ ఉంటుంది. అది ఆ జ్ఞానం ఉండి మనం తెలుసుకోగలిగిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకందరికీ అది అర్థమవుతుందా? అసలు అది ఒకటి ఉన్నదని కూడా తెలియదు. మీరు వింటున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది, వేరే వాళ్లకు తెలియదు. అట్లాగే అహ్రస్వం అన్నారు, అంటే చిన్నది. భౌతికమైన వాటికి అహ్రస్వం అన్నారు, అదీర్ఘం అన్నారు. అంటే అతి చిన్నది, చిన్నది కానిది. అదీర్ఘం అంటే చాలా పొడవైనది కాని, చాలా పెద్దది కానిది అన్నది. ఇది అభౌతికమైన అంశం కాబట్టి దీనికి చిన్నది పెద్దది అట్లాంటివి ఏమీ ఉండవు. అది కేవలం ఒక లక్షణం కనుక అన్నిట్లోనూ అంతటా అదే ఉంటుంది. ఆ తర్వాత అజం అన్నారు, అది ఇంకా దాని యొక్క లక్షణాలు. అజం అంటే, జం అంటే పుట్టటం, అజం అంటే పుట్టుక లేనిది. దానికి పుట్టటం, మార్పులు చెందటం, చావటం అనేవి లేవు. సృష్టికి పూర్వం నుండి అదే ఉన్నది, సృష్టిలోనూ అదే ఉన్నది. సృష్టి ప్రళయమైనప్పుడు కూడా అదే ఉన్నది. ఆ రకంగా ఈ పుట్టుక అనేది అవ్యయం. అవ్యయం అంటే మార్పులు చెందటం అనేది దానికి లేదు. అమృతం అంటే మరణించటం అనేది దానికి లేదు. ఇప్పుడు ఒక దేహం ఉన్నది అంటే ఈ దేహానికి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే క్షయతి నశ్యతి అనే లక్షణాలు ఉంటాయి. అస్థి అంటే ఉండటం, మొదట తల్లి కడుపులో ఉంటాడు, ఉండి జాయతే పుట్టటం, అక్కడి నుండి బయటికి రావటం అనేది పుట్టటం. ఆ తర్వాత వర్ధతే అంటే పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటుంది ఈ దేహం. తర్వాత విపరిణమతే అంటే మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వయసు ఎక్కువైన తర్వాత క్షీయతే అంటారు, అంటే క్షయతి అంటారు, నశించిపోతూ ఉండటం, దాన్ని క్షీణిస్తూ ఉండటం. ముసలాళ్ళని చూస్తే ఎట్లా ఉంటారు, ఇంతకు ముందు పెద్దగా ఉన్నవాళ్ళు అది తగ్గిపోతూ ఉంటారు, కండరాలన్నీ కరిగిపోతూ ఉంటాయి, నడుము వంగిపోతుంది, ఏ ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు, అట్లా క్షీణించిపోతూ ఉండటం. ఆ తర్వాత నశ్యతి, మరణం. ఇది దేహానికి ఉంటుంది. ఇంకా బయట ఏ భావాలకైనా గాని, ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, ఒక భావం, అది పుట్టింది, అంతకు ముందు లేదు, ముందు ప్రశాంతంగానే ఉన్నాడు, ఎవడో ఏదో అన్నాడు, అనగానే కోపం వచ్చింది, అంటే అది అక్కడ పుట్టింది, దానికి కొంత మార్పులు చెందింది, తర్వాత నశించింది. ఆ భావానికి కూడా అట్లా మార్పులు అనేవి ఉంటాయి. కానీ ఈ ఉనికి లక్షణానికి అటువంటి ఏ మార్పులు ఉండవు, ఎల్లప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. ఆ రకంగా ఈ అవ్యయం అనేది, మార్పులు చెందటం అనేది అట్లా ఉంటుంది. అట్లా మరణించటం అనేది కూడా లేదు. ఈ దేహానికి ఉంటాయి, ఈ భావాలు నశిస్తూ ఉంటాయి. మనకు వస్తువు మీద ప్రీతి ఉంటుంది, కొంతకాలానికి అది తగ్గిపోతుంది. అది అట్లా అన్ని రకాల భావాలు
కాసేపు ఇంతకు ముందు మామూలుగా ప్రశాంతంగా ఉన్నవాడు ఏదో ఒక వార్త రాగానే సంతోషపడిపోతాడు. అది పుట్టింది, కాసేపు ఉంటుంది, తర్వాత అది నశించిపోతుంది. ఏ భావం అయినా సరే మార్పులు చెందుతూ ఉంటుంది. అట్లాగా ఏ పదార్థమైనా ఏ భావమైనా అన్ని మార్పులు చెందుతూ ఉండేవే. కేవలం ఈ ఉనికి లక్షణం, సత్ లక్షణం అన్నది మాత్రమే ఎటువంటి మార్పులు చెందకుండా ఉండేది. ఆ తర్వాత స్వతసిద్ధం అన్నారు. అంటే తనంతట తదే ఉన్నది అన్నది. స్వతసిద్ధం అంటే తనంతట తనే ఉన్నది. మనలాగా పుట్టటం, నాశించటం, ఈ భావాలు, ఈ షడ్భావ వికారాలు అని అంటారు వీటిని. ఈ 6 రకాల మార్పులు అనేవి ఉండవు. ఉండకుండా తనంతట తనే ఉన్నది. అంటే తనంతట తనే అంటే ఇప్పుడు నాయం కుతశ్చిన్ నా బభూవ కశ్చిన్ అంటారు. అంటే అది తను ఉండటానికి దేని మీద ఆధారపడి ఉండదు, తనలో తనే ఉంటుంది. ఒక పదార్థం మీద ఆధారపడి కానీ, ఇప్పుడు మనం బ్రతికి ఉండాలంటే మనకు తిండి కావాలి, ఒక పదార్థం మీద మనం ఆధారపడి ఉంటున్నాము. మనకి ఆక్సిజన్ కావాలి, మనం ఆక్సిజన్ పీలుస్తూ ఉంటేనే మనకు ఆ ప్రాణవాయువు అనేది వస్తూ ఉంటేనే శరీరం బతుకుతూ ఉంటుంది, ఈ దేహం. ఇట్లా వేరే వాటి మీద ఆధారపడి మనం బ్రతుకుతూ ఉంటాము. ఇంకా లౌకికంగా ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటాం. మనకు డబ్బు కావాలి, ఇంకా ఎన్నెన్నో కావాలి, తిండి కావాలి, అన్నీ ఉంటేనే మనం బ్రతుకుతూ ఉంటాము. అట్లా అటువంటివి ఎటువంటి ఆధారం అవసరం లేకుండా కేవలం ఉండగలిగేది ఆ ఉనికి లక్షణం అనేది. అందుకని దాన్ని స్వతసిద్ధం అన్నారు. ఆ తర్వాత పరిపూర్ణం అంటే దాంట్లో ఏది కూడా అవసరం లేదు, అదే పూర్ణమైన స్వరూపం. ఇప్పుడు మనం పూర్ణమైన స్వరూపాలు కాదు, అంటే నిజానికి నిజస్వరూపంలో మనం పూర్ణమైన స్వరూపాలమే. కానీ అది తెలియక మనం ప్రవృత్తితో ఇట్లా ప్రవర్తిస్తూ ఆ ప్రవృత్తిని పట్టుకొని ఇదే నేను అని అనుకుంటూ మనకి ఇంకా అది కావాలి, ఇది కావాలి అని అనుకుంటూ ఉంటాం. మనకి ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఏదో పదవి కావాలి, హోదా కావాలి, ఇంకా ఎన్నో మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం ఇటువంటివి. అవి అన్నీ కావాలి అని అనుకుంటున్నాం అంటే మన దగ్గర అవి లేవు అని అర్థం. ఏదైనా మన దగ్గర ఉంటే అది కావాలని ఎవడైనా అనుకుంటాడా? అది లేకపోతేనే, అది సమృద్ధిగా ఉంటే మళ్ళీ ఇంకా అది కావాలని ఎవరు అనుకోరు. అంటే మనం పూర్ణ స్వరూపం కాదు అని అక్కడ అర్థం అవుతుంది. అంటే మనం ఏదైతే ఇప్పుడు మనల్ని మనం ఊహించుకుంటున్నామో అది పూర్ణ స్వరూపం కాదు. నిజస్వరూపానికి వెళ్తే అప్పుడు పూర్ణ స్వరూపం అవుతుంది అది. అట్లా అటువంటిది లేనిది, ఏది బయటది ఏది అవసరం లేనిది, అది మరి తనంతట తానే ఏది లేకుండా అది ఎట్లా ఉంటుంది ఇంకొకటి లేకుండా అని అంటే ఎత్ర చేయు ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి అని అన్నారు. ఎక్కడ ఆత్మచేత ఆత్మను ఆత్మయందే పశ్యన్ ఆత్మని తుష్యతి, దాని యందు తన యందు తనే ప్రీతిగా తృప్తిగా ఉండగలగటం అనేది ఆ లక్షణం. అది మనం ఇప్పుడున్న స్థితిలో మనం అది చేయలేం. తనలో తానే తనను చూసుకుంటూ తన యందే తను తృప్తిగా ఉండగలగటం అనేది ఇప్పుడున్న స్థితిలో మనం చేయలేం. అటువంటిది మనకి ఎన్నో కావాలి, కానీ ఆ సత్లక్షణానికి అటువంటి ఏమీ అవసరం లేదు కనుక అది పరిపూర్ణమని అన్నారు. ఆ తర్వాత నామరూప క్రియాగుణములు. ఇప్పుడు ప్రతి పదార్థానికి వస్తువుకు ఒక రూపం అనేది ఉంటుంది. ఈ రూపం ఉంటే ఇది సీసా అని మనం అన్నాం, ఈ రూపం ఉంటే గడియారం అని అన్నాం, ఈ రూపం ఉంటే ఇది మైక్ అని అన్నాం. అట్లా మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. నామం, దానికి ఒక రూపం, ప్రతి రూపానికి ఒక నామం. ఇట్లా నామరూపాలతోటి మనం చేస్తూ ఉంటాము. దానికి ఈ రూపాలలో కూడా అనేక రకాలుగా ఉంటాయి.
సజాతీయ, స్వగత, విజాతీయ భేదాలు. అంటే ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, మనుషులందరూ ఒక జాతి, కానీ దాంట్లో పురుష జాతి వేరు, స్త్రీ జాతి వేరు. అది మళ్ళీ వేరువేరుగా మనం అనుకుంటూ ఉంటాం. లోపల ఉన్నది ఒకటే సచ్చిదానంద స్మృతి, కానీ అది మనం చూడం. అది చూడకుండా మనం బయట రూపాన్ని చూసి ఇది వేరు అది వేరు అని అనుకుంటాం. స్వగత భేదం అంటే ఒక మనిషిలో ఒక తల, చేతులు, కాళ్ళు, ఇట్లా తనలోనే వేరే వేరే పార్ట్స్ లాగా అట్లా అది ఒక భేదం. మనం చూసి ఇదొక రూపం అదొక రూపం, అట్లా చేయి అంటే ఒక రూపం, కాలు అంటే ఒక రూపం, తలకాయ అంటే ఇంకో రూపం, ఇట్లా మనము కల్పించుకుంటూ ఉంటాం. అట్లాగే విజాతీయ భేదం అంటే ఇప్పుడు మనిషి కాకుండా వేరే క్రిమి కీటకాలు, పశుపక్షులు, ఇట్లా వస్తువులు, ఇవన్నీ వేరే వేరేవి, మళ్ళీ వాటిలో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఇటువంటి భేదాలు మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ ఈ ఉనికి లక్షణానికి అటువంటి భేదాలు ఏవి ఉండవు. ఈ పరమాత్మ స్వరూపం అనేది ఎటువంటి భేదాలు లేకుండా ఒక్కటిగా ఉండేదన్నమాట. ఈ రూపాలకి దానికి పేర్లు పెట్టడం, అది అట్లా చేస్తూ ఉండటం అన్నది మనం చేస్తూ ఉంటాం. తర్వాత అక్రియం అంటే ఎటువంటి క్రియలు చేయదు, అది కేవలం ఉండటం అనేది దాని లక్షణం. మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే గాని మనకు తోచదు. తోచకపోవటం అంటే ఏంటి? మన ఉనికి తోచదు అనమాట. అది మనకు తెలియక తోచదు అని అనుకుంటూ ఉంటాం. అక్కడ ఉనికి తోచటం లేదు. ఒకటి చేస్తుంటే దాంట్లో ఉనికి మనకి స్ఫురిస్తూ ఉంటే అప్పుడు తోస్తుంది అని తెలుస్తుంది మనకు. అయితే ఆ ఉనికి లక్షణానికి అట్లాంటివి ఏమీ ఉండవు. అది ఏమీ చేయవలసిన అవసరం లేదు. కేవలం సత్తా మాత్రం ఉండటం మాత్రమే అన్నది. ఆ తర్వాత అగుణం అన్నారు. అంటే గుణములు, సత్వ రజస్తమో గుణములని 3 గుణములు మనం చెప్పుకున్నాం. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనేది మూడింటికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఇటువంటి గుణములేవి ఆ ఉనికి లక్షణానికి, ఆ పరమాత్మకు ఉండదు. అది గుణాతీతం, గుణములకు అతీతమైనది, ఎటువంటి గుణాలు లేనిది ఆ పరమాత్మ స్వరూపం. ఈ రకంగా దానికి కొన్ని విశేషణాలు చెప్పారు. అవన్నీ కూడా వాటిని అంటే దాన్ని గుర్తించడానికి అన్నట్లుగా ఇది ఆ సత్ లక్షణం. దాని యందు చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి అన్నది ఈ సమాధానం అనే అంశం మనకు చెప్తున్నది. ఇంకా చివరిగా స్వామి వివేకానంద ఒక కొటేషన్ ఒకటి చెప్పుకుందాము. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ జస్ట్ ఎగ్జిస్ట్, ఐఎమ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే కేవలం నేను ఉన్నాను అన్నది కాదు, అసలు ఆ ఉండటం అనేదే నేను. అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే పరమాత్మ లక్షణం అని, ఉనికి లక్షణం అని మనం చెప్పుకుంటున్నామో అది నేను అని అంటున్నారు. అంటే వాస్తవంలో మనము ఆ పరమాత్మ స్వరూపమే. అది తెలియకుండా మనము వేరే స్వరూపంలో అని అనుకోని మనము ఆ ప్రవృత్తి స్వరూపంలో అట్లా ఉండిపోతూ ఉన్నాము. అట్లాగే తన నిజస్వరూపం సచ్చిదానంద స్మృతియే అని చెప్పుకున్నాము. ఆ సచ్చిదానంద స్మృతి అంటే ఏంటి? సచ్చిదానందముల యొక్క ధారణ. ఆ ధారణయే అది. ఈ దేహంతో ఉన్నంత వరకు అంతవరకు మనం వెళ్ళగలుగుతామని, ఇంకా ఆ పైన ఇంకా సాధన చేయగలిగితే అసలు ఆ ఉనికి స్వరూపంలోకి వెళ్ళగలుగుతామన్నది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ స్థితి గురించి స్వామి వివేకానంద చెప్తున్నారు. అంటే ఆ పరమాత్మ తనలోనే ఉన్నాడు, ఆ పరమాత్మని గుర్తించాలి, దాన్ని యందు తన చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. అప్పుడు నేనే ఆ పరమాత్మ స్వరూపం అన్నది మనకు అర్థమవుతుంది. ఈ రకంగా ఈ సమాధానం అన్నది ఈ సమాధి షట్క సంపత్తిలో 6వ అంశం, చివరి అంశం. ఈ సమాధి షట్క సంపత్తిలో మనం ఏమేమి తెలుసుకున్నాము? మొట్టమొదటిగా సమాధి అంటే శమము మొదలైన అంశములు అన్నమాట. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. ఒకసారి మనం సమీక్షించి చూసుకుంటే అంతరింద్రియ నిగ్రహం దాంట్లో ముఖ్యంగా మనోనిగ్రహం అని అనుకున్నాం. అంటే మనస్సు మామూలుగా ఏం ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు అంటే అది తలంపు, ఊహించుకోవటం, అట్లాంటివి అనుకోవటం అన్నది మనసు లక్షణం.
అయితే ఏదర్ అయిపోయిన వాటి గురించన్నా ఆలోచిస్తూ ఉంటుంది, లేకపోతే జరగబోయే వాటి గురించి, భవిష్యత్తు గురించన్నా ఆలోచిస్తూ ఉంటుంది. అది సామాన్యంగా అందరూ చేసే పని. అట్లా కాకుండా అయితే ఈ ఆలోచనలకి అసలు ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే విషయ వాసనలు. మన కోరికల నుండి మనం కోరికలు తీర్చుకోవడానికి తీసుకుంటే ఆ అనుభవంతో ఏ అనుభూతి అయితే మనకు వస్తుందో దాంతో విషయ వాసనలు క్రియేట్ అవుతాయని, విషయ వాసనలు ఏర్పడతాయని మనం తెలుసుకున్నాం. ఆ విషయ వాసనలు మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంటే అట్లా మనం ఇటువంటి ఆలోచనలు, దానికి తగిన ఆలోచనలు, జరిగిపోయిన వాటిని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకుంటాం. అట్లా కాకుండా నిత్యవర్తమానంగా ఉండాలి అని, ఎప్పుడు ప్రజెంట్, లివింగ్ ఇన్ ద ప్రజెంట్, ఇప్పుడు వర్తమానంలో మనం జీవించాలి. అది దానికి ఒక ముఖ్యమైన విరుగుడు అని చెప్పుకున్నాము. ఇంకా అనేక అంశాలు దాని గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత పాణిని మహర్షి రచించిన యోగ సూత్రాలలో చిత్తవృత్తులను నిరోధించటానికి కొన్ని ఉపాయాలు చెప్పారని వాటి గురించి చెప్పుకున్నాము. అవే ఉపాయాలు ఇక్కడ మనకు ఈ మనసు నిగ్రహించడానికి కూడా ఉపయోగపడుతుందని అవి చెప్పుకున్నాము. ఆ తర్వాత మనకు తెలియకుండానే మనకు ఈ అడ్డం వస్తున్న కొన్ని అడ్డంకుల గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా కొన్ని వ్యసనాలు, మనం తినే తిండి అన్నది. వ్యసనాలు ఉంటే సాధకుడుగా పనికిరాడు, వ్యసనాలన్నీ వదిలివేయాల్సిందే. ఆ తర్వాత మనం తినే తిండిలో ఒక సూక్ష్మ భాగం మనసుకు వెళ్తుంది, దానివల్ల ఈ ప్రేరేపణలు జరుగుతూ ఉంటాయని, అనేక పదార్థాలకు వంట చేసే వాళ్ళ ప్రవృత్తి, ఆ పదార్థం యొక్క గుణము, ఆ తర్వాత ఆ వంట చేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి భావాలతో ఉన్నారన్నది, ఇవన్నీ కలిపి ఒక అంశం, సూక్ష్మమైన అంశం మనకు మనసులోకి వెళ్తుందని చెప్పుకున్నాం. దాన్ని గుర్తించి అటువంటి పదార్థాలను మనం తినకుండా ఉండటం, రజోగుణాన్ని ప్రేరేపించేవి, తమో గుణాన్ని ప్రేరేపించేవి, ఇట్లా రకరకాల ఏ పదార్థాలకు ఏవి ఉంటాయో అన్నది చెప్పుకున్నాము. అవన్నీ విడిచి వదిలిపెట్టి ఇంకా ఎన్నో పదార్థాలు వేరే ఉన్నాయి, అవి అన్ని తినొచ్చు. అవి తింటూ మనం అటువంటి అడ్డంకులని తొలగించుకోవాలి. ఆ తర్వాత దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఈ బయట జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటిని నిగ్రహించడం. ఇవన్నీ కూడా మనసుతోటే కంట్రోల్ చేయబడతాయి గనక మనసు ఎటువంటి గుణములతో ప్రవర్తిస్తూ ఉంటే, ఎటువంటి విషయవాసనలతో ప్రవర్తిస్తూ ఉంటే అవే బయటికి వ్యక్తం అవుతాయి ఈ బాహ్యేంద్రియాలలో. అది పోయిన వారం, అంతకు ముందు వారం అనుకుంటా ఒకసారి మనం ఒక చిన్న అంశం ఇక్కడ డెమాన్స్ట్రేట్ చూసుకున్నాం. ఒక రజోగుణం వాళ్ళ చేయి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఒక తమో గుణంలో ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఒక సత్వగుణం ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఒక గుణాతీతమైన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అన్నది. అట్లా మనకు సులభంగా వ్యక్తం అవ్వటానికి ఈ బాహ్యేంద్రియాలు అనేవి మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఒక బొమ్మ గీచినట్లుగా దాన్ని, ప్రవృత్తిని, గుణాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించి దాని నుండి మనకు సవరించుకోవటం అనేది చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మూడవ అంశము ఉపరతి, ఆత్మతత్వం నందు దృఢమైన కోరిక అని చెప్పుకున్నాము. దానికి విషయేభ్య పరావృత్తి అని, విషయముల నుండి దృష్టిని మరల్చటం. బహిర్ముఖమైన ఇంద్రియాల ద్వారా అనేక విషయాలు మనకు వస్తూ ఉన్నాయి, వాటిని దృష్టిని మరల్చి, అంటే మనం మొట్టమొదటి ప్రవచనంలో ఏదైతే బాహ్య దృష్టి అని చెప్పుకున్నామో, బయటివి మనం ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఉన్న బాహ్య దృష్టిని మరల్చి అంతర్దృష్టిగా దాన్ని లోపలికి మరల్చాలి అని, అది ఉపరతి అని. ఆ రకంగా ఆత్మతత్వం నందు దృఢమైన కోరిక. ఆ తర్వాత తితిక్ష అనేది 4వ అంశం చెప్పుకున్నాం. అది ద్వంద్వముల యందు చెదరని నిగ్రహం. దాంట్లో
స్వరూపేణ సహ సహనం, సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం అని చెప్పుకున్నాం. ఆ 3 అంశాలు కలిగి ఆ తితిక్ష అన్నది. అంటే మనకు ఈ ద్వంద్వంల యందు అంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, సుఖం దుఃఖం శీతోష్ణాలు ఇటువంటివి, వాటి యందు నిగ్రహించుకోవటం అనేది తితిక్ష అని చెప్పబడుతుంది. దానికి ఈ 3 శ్లోకంలో ఉన్నాయి. సహనం అంటే తన స్వరూపంతో కూడి ఉండటం. తన స్వరూపంతో కూడి ఉంటే ఎటువంటి వాటినైనా గాని సులభంగా, అతి సులభంగా నిగ్రహించుకోగలుగుతాం. సహనం సర్వదుఃఖానాం అన్నారు. అన్ని దుఃఖాలను కూడా మనం నిగ్రహించుకోగలుగుతాం. అట్లా అప్రతీకార పూర్వకం అంటే ఏది జరిగినా కానీ దానికి ప్రతీకారం చేయాలి అన్నది మనం అనుకోకుండా ఉండటం. చింతా విలాపరహితం అంటే దాని గురించి వరి అవ్వటం గాని దుఃఖించటం గాని చేయకూడదు అని, ఇవన్నీ మనము తితిక్ష అన్నదానికి చెప్పుకున్నాము. ఆ తర్వాత శ్రద్ధ, గురువు పరమాత్మ శాస్త్రంల బోధవాకుల యందు చలించని విశ్వాసము. ఇది గత వారం కొంత చెప్పుకున్నాము, ఈ రోజు కూడా కొంత మనం చెప్పుకున్నాము. ఈ పరమాత్మైన శాస్త్రమైన దానికి గురువే అన్నది ముఖ్యమని, శాస్త్రాన్ని మనకు వివరించి చెప్పాలన్నా, పరమాత్మ గురించి మనకు చెప్పాలన్నా, మనకు అర్థమయ్యేటట్టుగా తెలియజేయాలన్నా గురువే ముఖ్యమని, గురువు యందు ఆ విశ్వాసం ఉండటం అనేది చాలా అవసరమని ఇందాక ఆ కథ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత సమాధానం, ఇప్పుడు చివరిగా అంశంగా ఈరోజు చెప్పుకున్నది 6వ అంశం. సత్లక్షణం నందు చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి అన్నది. మనసు బుద్ధి చిత్తములను ఈ సత్లక్షణం నందు ఏకాగ్రం చేసి ఉండటం, సత్లక్షణం గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాము. ఈ రకంగా ఈ 6 అంశములు కలిగి సమాధి షట్క సంపత్తి అన్నారు. అంటే శమము మొదలైన 6 అంశముల యొక్క సంపద. ఇదంతా కూడా ఒక సంపద అని చెప్పి అన్నారు. ఈ సంపదను మనం పొందాలి. అది ఈ సాధన చతుష్టయంలో ఈ సమాధి షట్క సంపత్తి అనేది 3వది. దీని తర్వాత ముముక్షుత్వం అనేది 4వ అంశం ఉంటుంది. అది చివరి అంశం. దాని గురించి వచ్చే వారం చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు చరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్సత్.